తిరుపతిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల దందాపై ఆర్టీఓ ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. సంక్రాంతి పండుగ పూర్తయిన నేపథ్యంలో పట్టణాలకు తిరుగు పయనమైన వారి వద్ద అధిక ధరలు వసూలు చేస్తున్న వారిపై అధికారులు దృష్టి పెట్టారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేశారు. ప్రైవేటు బస్సులో అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్న ఆర్టీఓ మురళీమోహన్తో మా కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. ముగించుకొని ఇటు తిరుగు ప్రయాణం అవుతున్న ఉద్యోగస్తులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు అధికారులు అయితే కూడా అప్రమత్తమై దానికి తగినటువంటి చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి తిరుపతి బస్టాండ్ సమీపంలో ప్రైవేటు వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులకు సంబంధించి కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వాటి ఫిట్నెస్ ను అదే విధంగా కూడా అధికారులు కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఆర్టీఓ మోహన్ సార్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. సార్, ఈ రోజు ఈ తిరుపతి బస్టాండ్ సమీపంలో కూడా ప్రైవేటు వాహనాలను కూడా మీరు పరిశీలించినటువంటి పరిస్థితి, ఏం పరిశీలించారు, ఏం గుర్తించారు వాటికి సంబంధించి? అందరికీ నమస్కారం. సంక్రాంతి సెలవుల సందర్భంగా పురస్కరించుకుని ప్రయాణికులందరూ కూడా తిరుగు ప్రయాణంలో ఉన్నారు. కేవలం అంటే బస్ ఛార్జీలే కాకుండా ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. మా యొక్క మోటార్ వాహన తనిఖీ అధికారులు కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్, మిగతా కూడా ఫైర్ డిటెక్షన్ అలారం ఏ ఉన్నాయో ఆ మోడల్ బట్టి అవన్నీ కూడా రెగ్యులర్ గా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క తనిఖీలు దాదాపుగా 10 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక 52 బస్సుల మీద కేసులు నమోదు చేశారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 52 బస్సులపై ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానిటర్ చేస్తా ఉంది. తద్వారా మా యొక్క రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు దాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణ చేస్తూ గ్రూప్ లో కూడా అవన్నీ కూడా పోస్ట్ చేసుకుంటూ ఆ యొక్క ఫేర్స్ అంతా కూడా మానిటర్ చేస్తున్నాం మేము. మనం చూసుకుంటే ఇది టెంపుల్ సిటీ సార్, భక్తులు కూడా అధికంగా వచ్చే నేపథ్యంలో కూడా వాళ్ళకు కూడా తగినట్టు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మీరు అన్నట్లు ప్రయాణికులందరూ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా భక్తులు కాబట్టి వారి భద్రతా దృష్ట్యా ప్రతి ఒక్క వాహనంలో కూడా ఒక ట్రావెల్స్ యాజమాన్యం వారికి మేము నిర్దేశించిన అంశాలు ఏంటంటే వాహనంలో వాళ్ళ యొక్క భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయి, అట్లాగే మనకి దాంట్లో ఉన్న భద్రతా అంశాల గురించి వివరించమని చెప్పి కోరడం జరిగింది. అట్లాగే ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఉన్న ఉద్దేశం కూడా ట్రావెల్స్ యజమానాన్ని కూడా హెచ్చరించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మామూలు రోజుల కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు వాళ్ళకి పెంచుకునే అవకాశం కల్పించారు ఆ టికెట్ రేట్లు? ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ కింద జనరల్ గా మనకు ఆర్టీసీలో ఒక సర్కులర్ ఉంది. ఎప్పటి నుంచో కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో మామూలుగా 50% మనకు ఫేర్స్ అండ్ ఫెస్టివల్ సీజన్ లో పెంచుకోవచ్చు. సంక్రాంతి పండుగ అనేది మనకి చాలా పెద్ద పండుగ కాబట్టి ఆ సందర్భంగా 50% వరకు అవకాశం ఇచ్చాం. అంటే దీంట్లో ఇప్పటి వరకు ఏమన్నా మీరు అధిక ధరలు కానీ ఇట్లాంటివి ఏమన్నా గుర్తించిన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అధిక ధరలు మనకి తిరుపతి నుంచి ప్రత్యేకంగా బయలుదేరిన బయట విజయవాడ, విశాఖపట్నం బయట ఉన్న బస్సుల మీద దాదాపు 24 కేసులు నమోదు చేయడం జరిగింది. ఎగ్జార్బిటెంట్ సురక్షితమైన ప్రయాణాన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న ప్రమాదం జరగకుండా ప్రయాణికుల భద్రతే మనకు ఒక గుర్తింపుగా జాగ్రత్తగా, అందులో ముఖ్యంగా తిరుపతికి వచ్చే ప్రయాణికులు భక్తులు భగవంతుని మీద ఎంతో నమ్మకంతో వస్తారు కాబట్టి ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా వారు జాగ్రత్తగా ప్రయాణాలు జరపాలని చెప్పేసి అందరికీ మేము కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇది మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఇక్కడ ప్రైవేటు వాహనాలు ఉంటాయో వాళ్ళ పైన కూడా మేము కొరడా జులిపిస్తున్నాం. ఏదైతే అధిక ధరలు వసూలు చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించి కూడా మేము ఫైన్లు వేస్తున్నాము. అదేవిధంగా ప్రయాణికులు కూడా ఏదైనా తమ దృష్టికి ఏదైతే వాహనాలు ఉన్నాయో వాళ్ళు కూడా అధిక వసూళ్లు కానీ చేస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా ఆర్టీఓ మురళీమోహన్ కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.